ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు. ది వైస్ షెల్ ఇన్హెరిట్ గ్లోరీ, బట్ షేమ్ షెల్ బి ది ప్రమోషన్ ఆఫ్ ఫూల్స్. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మహాజ్ఞానము చేత నింపబడిన సొలొమోను వ్రాసినటువంటి సామెతలు చదువుతూ ఉన్నాం. ఇక్కడ జ్ఞానుల గురించి, బుద్ధిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ జీవితం ముగింపు, బుద్ధిహీనుల జీవితం ముగింపు మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. పిల్లలు, జ్ఞానులు అని ఎవరిని మనము లెక్క చూసేయగలం, లేదా బుద్ధిహీనులని ఎవరిని తొందరపడి మాట్లాడగలం? ఆలోచిస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని మనం చదువుకున్నాం. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఘనత ఉంటుంది, అనగా వారి పేరు ప్రఖ్యాతులు భూమి మీద సాధిస్తారు. అంతేకాదు, వారి జీవిత చరమాంకం ముగింపులో దేవుడిచ్చే మహిమను కూడా పొందుకుంటారని తెలియచేస్తుంది. బుద్ధిహీనులు, అక్కడే మనకి ఆ మాటలోనే అర్థం ఉంది. బుద్ధిహీనత, చూడండి, రక్తహీనతలాగా, బలహీనతలాగా బుద్ధిహీనత. వారికి బుద్ధి మాంద్యం లేదు. ఎందుకని? దేవుడంటే లెక్కలేనితనంగా జీవిస్తారు కాబట్టి వారి చివరికి ఏమవుతారు? అవమాన భరితులగుదురు అనేటువంటి మాట గమనిస్తున్నాం. క్వైట్ ఆపోజిట్ మనం చూస్తున్నప్పుడరా, జ్ఞానులకు ఘనత, వీళ్ళకి అవమానము. ఒకవేళ నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, అయినప్పటికీ కూడా నాకు అవమానమే ఎదురవుతుంది అని అనుకున్నట్లయితే దేవుని యొక్క వాగ్దానము నమ్ము. నువ్వెక్కడ అవమానించబడుతున్నావో నీ భక్తిని బట్టి దేవుడు అక్కడే నీ కొరకు అభినందన సభ ఏర్పాటు చేయగల సమర్థుడు. నీవు మాత్రము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగపరచు. నీవు ఘనతను సొంతం చేసుకుంటావు. వాక్యమును ఎప్పుడు కూడా అనుమానించకూడదండి. ఎందుకంటే వాక్కు దేవునిది. థియోప్నిస్టాస్, థియో అనగా దేవుడు. ఆయన లేఖనమును ఉదగా లేఖనం వెలుగులోకి వచ్చింది. ఆయన మాట ఇచ్చాడు. జ్ఞానం ఉన్నవారు ఖచ్చితంగా ఘనతను స్వతంత్రించుకుందరు. ఆ మాట అర్థం చేసుకోండి, సొంతం చేసుకుంటారు. వాళ్ళ ఓన్ అయిపోతుందని అర్థం అన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు నన్ను దేవుడు నిత్యము గమనిస్తున్నాడని జీవిస్తూ ఉంటారో వారికి దేవుడు ఖచ్చితంగా ఘనత ఇస్తాడండి. ఆ ఘనత నఖముఖాల నలుదిశలా కూడా వ్యాపింప చేయగల సమర్థుడు మన ప్రభువు. కాబట్టి అజ్ఞానంతో వ్యవహరించకుండా, బుద్ధిహీనతతో జీవించకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినము ఆయన వాక్యంను ధ్యానిస్తూ ఉంటే ఘనత నువ్వు కోరకపోయినా దేవుడి నుండి ఎక్కడ హెచ్చించాలో, ఎంతమంది ముందు నిన్ను నిలబెట్టాలో, ఎంతమంది ముందు నిన్ను ఉన్నత స్థితిలో ఊరేగించాలో దేవుడు నిర్ణయిస్తాడు. నీవు దేవుడిచ్చిన జ్ఞానంతో జీవించు. నాలో జ్ఞానం ఉన్నదని విర్రవేయకుండా దాన్ని తీసివేసుకుని దేవునితో నింపుకో, దైవ వాక్యముతో నింపుకో. దేవుడి నిన్ను ప్రభావ మహిమకరంగా, దేవుడికి మహిమకరంగా నీకు అనుదినము కూడా అన్ని జనాంగాల్లో, అన్ని జాతుల మధ్య ఘనత పొందుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడు, మాటను. ఒకవేళ బుద్ధిహీనతగా ఉన్నావేమో ఇప్పుడే సరిచేసుకుని అవమానం అంచులు దాకా వెళ్లకుండా వెనుక తిరుగు. దేవుని యందు భయభక్తులు కలుగు, గడగడ వణుకుచు దేవుణ్ణి ఆరాధించు. ఆయన ఇచ్చేటువంటి ఘనతను నీవును కూడా స్వంతం చేసుకుందువు గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.